హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గన్ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కాల్పులు వినాల్సి వచ్చింది. ఈ రోజు బీదర్కు చెందినటువంటి దొంగలు కొంతమంది ఈ రోజు కాల్పులకి తెగబడ్డారు. రీజన్ లోకి వెళ్తే అఫ్జల్గంజ్ ఏరియాలో ఒక మినీ బస్ లో కూర్చున్నటువంటి బీదర్కి చెందిన కొంతమందిని చెక్ చేస్తున్నప్పుడు బ్యాగులు టచ్ చేయొద్దని చెప్పి కొంత డబ్బు ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ తర్వాత గొడవ అలా స్టార్ట్ అవుతూ వెళ్ళింది. అయితే దీనికి సంబంధించిన విషయాలు క్లియర్ గా మనం తెలుసుకున్నట్లయితే, నిన్న మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి రోషన్ ట్రావెల్స్ లో రాయ్పూర్ కి 3 టికెట్లు బుక్ చేసుకోవడం జరిగిందంట. అయితే వాళ్ళు 3 టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత రాయ్పూర్ కి తిరిగి సాయంత్రం 7 గంటలకు ఒక మినీ బస్ వస్తుంది. ఆ మినీ బస్ ఎక్కితే మిమ్మల్ని మెయిన్ బస్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ తీసుకెళ్తారు, మీరు ఆ బస్సులో వెళ్ళొచ్చు అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 7ంటికి వచ్చారు, బస్సులో ఎక్కి కూర్చున్నారు. చివరికి ఎవరైతే మినీ బస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారంట ఫార్మాలిటీ ప్రకారం. అలా బ్యాగ్స్ చెక్ చేసే క్రమంలో ఈ ముగ్గురు వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయనివ్వకుండా డబ్బులు తీసి ఆ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో అలా డబ్బులు తీసి సిబ్బందికి ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, బ్యాగులు చూపించడానికి ప్రాబ్లం ఏంటి మీకంటే, లేదు డబ్బులు తీసుకున్నది లేదు, బ్యాగులు అయితే చెక్ చేయొద్దని చెప్పారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే అప్పటికే ఆ బస్సులో కొంతమంది పోలీసులు ఉండటం జరిగింది. ఆ పోలీసులు వచ్చి మేము పోలీసులు అని చెప్పే లోపే వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు తీసి ఫైరింగ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఆ ముగ్గురు పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. ఆ ముగ్గురు చేతిలో బ్యాగులు ఉన్నాయి, ఆ బ్యాగులు తీసుకుని పారిపోవడం జరిగింది. ఆ ఎవరైతే ట్రావెల్ ఏజెన్సీ మేనేజర్ ఉన్నారో జహంగీర్కి పొత్తి కడుపులో, అదే విధంగా కాలికి గాయాలైనాయి. ఇంకా మిగిలిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. అసలు ఈ డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత డబ్బు, ఆ బ్యాగుల నిండా డబ్బు ఉంది, గన్నులు ఎంత ఏంటి అని ఆలోచిస్తే పగడ్బందీ ప్లాన్ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే, కర్ణాటక దగ్గర ఉండే బీదర్లో పట్టపగలు ఒక దోపిడీ చేయడం జరిగింది. ఎక్కడంటే ఒక ఏటీఎం దగ్గర వచ్చేసి సిఎంఎస్ వ్యాన్లు, ఈ పేపర్ వ్యాన్లు ఇవి ఉంటాయి, వీటిలో డబ్బులు తీసుకొచ్చి ఏటీఎంలో డబ్బులు పెట్టేసి దాన్ని అంత ఫీడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, డబ్బులు క్యారీ చేసే వ్యాను. అయితే ఆ వ్యాను అక్కడ ఆగగానే వీళ్ళు వెళ్ళి ఫైర్ ఓపెన్ చేసి కాల్పులు జరిపి అక్కడ ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారు. మిగిలిన ఇద్దరు గాయాలతో ఉండగా ఆ డబ్బులు మొత్తం ఏదైతే వాళ్ళ దగ్గర నాకు తెలిసి 25 లక్షలు 50 లక్షలు ఉంటే ఆ బ్యాగ్ మొత్తాన్ని వీళ్ళు ఏటీఎంలో పెట్టాల్సిన బాక్స్ ఉంటుంది కదా, సూట్కి పెద్ద పెద్ద ట్రంక్ పెట్టలు మోసుకెళ్తా ఉంటారు, ఐరన్ బాక్సులు, అందులో నుంచి డబ్బులు మొత్తం తీసేసుకుని వీళ్ళు వచ్చేయటం జరిగింది. సో ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎటు నుంచి వచ్చారని పోలీసులు క్లియర్ గా ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం వీళ్ళు ఇక్కడ టికెట్స్ బుక్ చేస్తూ ఉన్నారనే విషయం కూడా వాళ్ళకి తెలిసింది. అయితే పోలీసులు ప్లాన్ ప్రకారమే వాళ్ళు బస్ ఎక్కే వరకు వెయిట్ చేసి వాళ్ళ పైన కండక్టర్తో వాళ్ళతో ఇలా చెక్ చేయించేసి నిజమా కాదా తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇది గమనించి మేము ఎప్పుడైతే పోలీసులు అన్నారో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయటం, ఇటు పరారైపోవటం, ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ ఉన్నారో వాళ్ళకి కాల్పులు జరిపితే ఒకటి పొట్టలోకి కాల్లోకి దిగిపోవటం, అందరూ తప్పించి పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకున్నారని చెప్తున్నారు, అది ఎంతవరకు ఆ వ్యక్తినా కాదనేది చూడవలసిన అవసరం ఉంది. బ్యాగులు తీసుకొని డబ్బుతో సహా పరారైపోయి పారిపోయారు. అసలు ఎంత ధైర్యం ఉండాలి? బీదర్ నుంచి వచ్చి బీదర్లో ఒక దొంగతనం చేసి ఏటీఎం దగ్గర ఒక బైక్ మీద వచ్చి అందరిని కాల్చి డబ్బులని తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి రాయ్పూర్కి టికెట్ బుక్ చేసుకున్నారంటే అసలు ఏమనాలి? ఒక వెహికల్, కారు ఏదో తీసుకుని వెళ్ళొచ్చు కదరా అనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియదు. ముందే చెప్పాలంటే క్లియర్ గా వాళ్ళందరినీ పట్టేసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంది. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి గన్ కల్చర్ హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కూడా వచ్చిందేమో అని భయపడ్డాం మేము. బట్ వీళ్ళైతే బీదర్కి చెందినటువంటి కర్ణాటక బీదర్కి చెందిన వాళ్ళు. ఓవరాల్ గా హైదరాబాద్ ఇంకా గన్ కల్చర్ రాలేదు, గన్స్ ఇంకా హైదరాబాద్లో ఎవరికి ఇవ్వలేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉన్నా కూడా లైసెన్స్డ్ గన్లు మాత్రమే ఉంటే అంతకు మించి ఏం లేదు. సో ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు ఎప్పుడైనా సౌండ్ వినగానే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ఆ సౌండ్ నిజంగా భయానకంగా ఉంది అనిపిస్తే, గన్ సౌండ్ అని మీకు డౌట్ వస్తే డెఫినెట్గా మీరు ఎక్కడుంటే అక్కడ ఒక అడ్డు చూసుకొని దాక్కోవటమో చేయాలి, లేదంటే ప్లేన్ ప్రదేశం అయితే కింద పడుకోవడం అనేది చేయండి. అంతే, ఈ 2 చేయండి, మీ ప్రాణాలకు ఎటువంటి హాని ఉండదు. హీరో వాళ్ళని ప్రయత్నించకండి, అది పోలీసుల జాబు, వాళ్ళు చేసుకుంటారు. సో జాగ్రత్త వహించండి. ప్రతి దగ్గర మోసాలు, దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి, కానీ గన్నులతో, కత్తులతో దాడి చేయడం అనేది చాలా తక్కువ. అటువంటి జరిగినప్పుడు నువ్వు ఎవడన్నది వాళ్ళు చూడరు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత బాధ్యతాయుతమైన పౌరుడైనప్పటికీ కూడా ఎదురు వెళ్ళకు, నీకు నీ కుటుంబాలందరూ ఉంటారు.
ఫైట్ చేసే తత్వం అంటే ఏంటంటే గన్ను, కత్తి నువ్వు కూడా వాటిలతో సమూజ్జిగా ఫైట్ చేయగలనంటే నెల లేదంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. దానికి ఒక రక్షణ వ్యవస్థ, వాళ్ళు పట్టుకోవడానికి ఒక సిస్టము, దానికి ఇన్వెస్టిగేషన్ టీమ్ చాలా మంది ఉన్నారు. సో, దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త వహించి మీ కుటుంబానికి మీరు దగ్గరగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఎల్లవేళలా అన్ని రోజులు మనవి కాదని మరోస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.